నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోదరుడు రామ్మూర్తి కర్మక్రియలకు హాజరైన సీఎం చంద్రబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి. భీమడోలు మండలం గుండుగొలనులో జ్యోతిరావు పులే వర్ధంతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గ్రామ పెద్దలు. నరసాపురం కపిల మల్లేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేష సంఖ్యలో హాజరైన మహిళలు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి సన్నిధిలో కార్తీక బ్రహ్మోత్సవాలు వేద పండితుల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన ధ్వజారోహణం. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్ తో పాటు నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ కర్మక్రియలను నిర్వహించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం గ్రామానికి చెందిన పెద్దలు, బీసీ నాయకులు వాటర్ ట్యాంక్ సమీపంలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, విగ్రహదాత వగ్వాల అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే అని, అట్టడుగు వర్గాల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అని, బీసీ వర్గాలు బాగుపడాలంటే విద్య ఒకటే మార్గమని గ్రహించి అన్ని వర్గాల్లోనూ చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వగ్వాల అచ్యుతరామయ్య, సోమేశ్వరరావు, గోటికల మురళి, బీసీ నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో జరగడం ఎంతో సంతోషదాయకమైన విషయం. ఈ భావితరాలకు
వాస్తవంగా ఇప్పుడు పెద్దలు చెప్పిన ఉపన్యాసంలోనే అన్నీ వచ్చినాయి. భావితరాలకు జ్యోతిరావు గారి పూలే, డాక్టర్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా పిల్లలు చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని సమాజంలో బీసీలు ఎస్సీలు వెనకబడ్డ జాతులు కాదనే పదం మర్చిపోయి వాళ్ళ నాయకత్వాన్ని లక్ష్యాలు అలవర్చుకుని ముందుకు సాగాలని, ఈ బాటలో మేమంతా కూడా కొనసాగాలని ఈ బాట చూపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని జరిపించిన నాయకులందరికీ కూడా మరొకసారి వర్ణ వ్యవస్థ అనేది విపరీతంగా ఉన్నప్పుడు సముద్ర కులానికి చెందిన వీళ్ళు అగ్రకులాల వారికి అగ్రకులాల వారిని అంటుకునే పరిస్థితి కానీ వాళ్ళని తాగే పరిస్థితి కానీ వాళ్ళని చూసే పరిస్థితి కానీ లేని రోజుల్లో వీళ్ళకి చదువు నిరాకరించారు వాళ్ళు. తర్వాత వీళ్ళకి మంచి వస్త్రాలు నిరాకరించారు. అన్నిటినీ దూరం పెట్టినప్పుడు వీళ్ళలో ఏర్పడిన ఆ చైతన్యంతో వ్యవస్థలోనే మొత్తం మార్పు తీసుకురావాలి. ఈ యొక్క అంటరానితనం అనే దానికోసం కానీ లేకపోతే ఈ యొక్క వివక్షని రూపుమాపాలనే దానికోసం నడుం బిగించిన మొట్టమొదటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ రోజు నుంచే ఈ దేశాన్ని మార్పు మొదలైంది. అందుకే అంబేద్కర్ అంటాడు, నా ప్రధాన గురువు జ్యోతిరావు పూలే అంటాడు. అంత ఉన్నతమైన చదువులు చదివిన ఒక వ్యక్తికి మార్గదర్శి జ్యోతిరావు పూలే అయ్యారు అంటే ఈయన ఇంకెంత ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మనందరికీ తెలియాలి. మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. 33 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మనం ఇంకా ఆయన గుర్తు చేసుకున్నామంటే ఏం చేశారు ఆయన. ప్రతి ఒక్కరు మనం అందరూ యూట్యూబ్లో కొట్టండి దయచేసి. కార్తీక మాసం సందర్భంగా నర్సాపురం శ్రీ వల్లి దేవసేన సమేత కపిల మల్లేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి లక్షపత్రి పూజలు వేద పండితుల మంత్రోచ్చారణలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ సిద్ధాంతి పండితులు కృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోకి భక్తులు విశేషంగా పాల్గొని స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎస్బీఐ శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో అతిథి ఫంక్షన్ హాల్లో సైబర్ నేరాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే గంటలోపు 1930 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే తక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎం రమేష్ నాయుడు ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు మాట్లాడుతూ సైబర్ నేరాలు జరిగే విధానాలు, వాటిని నివారించడానికి తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దశక శ్రీనివాస్, బ్యాంకు ఖాతాదారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా మనకి ఏదైనా కానీ అది ఎందుకు ఓపెన్ చేస్తున్నామో అవగాహన లేకపోవడం. రెండోది అత్యాశ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఈరోజు 1000 రూపాయలు వేస్తే రేపు 1500 కావాలి. అలాంటి వాళ్ళే ఈ 2 కేటగిరీ వాళ్ళే మనకు ఎక్కువగా ఈ బాధ్యతలు అవుతున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ 2 ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఫస్ట్ మన అవగాహన లేకపోవడం. రీసెంట్గా మనకి ప్రతి ఒక్కరికి చదువు వచ్చినా రాకుండా వాట్సాప్ అని ప్రతి ఒక్కరికి ఉంది. అది స్మార్ట్ ఫోన్ అయితే ఆటోమేటిక్గా తెలిసిన ఆపరేట్ చేయడం వచ్చినా రాకుండా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని వాట్సాప్ ఆన్ చేసుకుంటాం. దానివల్ల వాళ్ళకి ఏం మెసేజ్ వస్తే దాన్ని ఏపీకే ఫైల్స్, అందరికి తెలిసండి ఏపీకే ఫైల్స్ అంటే జస్ట్ చిన్న లింక్ లాగా ఉండి చిన్న వర్డ్ డాక్యుమెంట్ లాగా ఉంటుంది.
అది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అది డౌన్లోడ్ అవ్వగానే మన ఫోన్ మన చేతుల్లో ఉండదు, అవతల వాళ్ళ చేతిలో, పంపించిన వాళ్ళ చేతిలో ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అయినా కానీ కష్టపడుతున్నారంటే అది చేస్తారు. ఫస్ట్ మనం ఇవన్నీ చూసుకోవాలంటే అది మనం ఏ సంస్థ నుంచి ఆపరేట్ చేస్తున్నాము, అది నమ్మదగిన సంస్థ కాదా, దాని బ్యాక్గ్రౌండ్ అంటే అన్నీ చెక్ చేసుకోవాలి. నిజంగా ట్రేడ్ మార్కెట్ మీద అంత అవగాహన ఉంటే డైరెక్ట్ డిమాట్ అకౌంట్ నుంచే చేసుకోవాలి. అవగాహన లేకుండా ఈ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వాడటం ఒకటి తగ్గించుకోవడం. రెండోది అత్యాశ లేకుండా ఉంటే మన యొక్క ఈ సైబర్ ఫ్రాడ్ నుంచి బయటపడచ్చు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్యార్చన జరిపారు. అనంతరం ఉదయం 6:30 4 మాడవీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. అనంతరం ఈవో శ్రీ జె శ్యామలారావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు. నారాయణ పరా పార్థివాని విమమేద జాగృంసయ అస్తభాగదుత్తరగో పృష్ఠపది విష్ణాశ్చ ప్రేత్వా తదస్య ప్రియమభిపాథో అస్యాం దేవ పృథివీమేష దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే అదా విచక్రమే విష్ణుర్భోపా అదా. వినతాతనయం కనకకులభీషణం విహంసకులభూమిగ్రగణ్యః ఖగేశ్వరో వశుభమాతనోతు సుదీర్ఘనా ప్రసన్నవార్ధిసుధాధినాదః పాదారవినదత్పరశ్రీః భాగవతాగ్రగణ్యః ఖగేశ్వరో వశుభమాతనోతు సుదీర్ఘనా ప్రసన్ననేత్రాంబుజకాంతిరమ్యా అనన్య సాధారణ విక్రమాఢ్యో ఖగేశ్వరో శుభమాతనోతు సర్వీకరేంద్రాభరణాంచితాంగమన్నో గరుడ ప్రచోదయా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.